టేస్టీగా రవ్వ కేసరి రావాలంటే ఇలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చండి. చూడండి అసలు ఎంత బావుందో టెక్స్చర్ అసలు చూడడానికి చాలా బావుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. సో, దీనికోసంగా ఫస్ట్‌గా మనం ఒక పాన్ తీసుకొని దాంట్లో ఒక 2 స్పూన్‌ల నెయ్యి వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి వేసేసుకొని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని వేయించుకోవాలండి. ఇవన్నీ కొంచెం బ్రౌన్ కలర్‌లో వచ్చేసాక ఇవి తీసి పక్కన పెట్టేసుకుందాం అనమాట. సో, అదే ప్యాన్‌లో మనం ఇంకొంచెం నెయ్యి వేసేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. సో, ఇందులో ఇది వేసేసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ వేసేసుకొని ఇది కూడా మీడియం ఫ్లేమ్‌లో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అది వేగుతూ ఉన్నప్పుడు ఒక మంచి స్మెల్ అనేది వస్తుంది. సో, అప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పుకి 4 కప్పులు వాటర్ యాడ్ చేసుకున్నానండి. ఇవి కొంచెం వేడెక్కాక కొంచెం హీట్ అయ్యాక బాగా ఈ హీట్ అయిన తర్వాత ఈ వాటర్‌ని మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! గోధుమ రవ్వ అందులో డైరెక్ట్‌గా యాడ్ చేసేసుకుందాము. సో, ఇది ఆల్రెడీ హీట్ వాటరే కాబట్టి గడ్డలు, ఉండలు అలాంటివి ఏమి ఉండవు. అలా కట్టకుండా ఉండడానికే మనం కలుపుతూ వాటర్ వేసుకున్నట్లయితే ఉండలనేవి కూడా కట్టవు. మాక్సిమం ఇది హాట్ వాటరే కాబట్టి ఉండలు కట్టే ఛాన్స్ అయితే ఉండదనమాట. సో, అందుకని మనం హాట్ వాటర్‌ని వేసుకుంటున్నాము. సో, ఇలా ఉన్నప్పుడు మనం స్మెల్ కోసం యాలకుల పొడి కానీ, లేదంటే యాలకుల పొడి లేకపోతే యాలకులు దంచి వేసేసుకోవచ్చనమాట కొంచెం స్మెల్ కోసము. తర్వాత ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఫుడ్ కలర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకున్నట్లయితే కన్సిస్టెన్సీ చూడండి. ఇలాంటి కన్సిస్టెన్సీకి అయితే వచ్చేస్తుంది. సో, చూడండి అంతా కలిసిపోయి ఎంత బావుందో చాలా టేస్టీగా ఉంది. ఏదైనా పండగలప్పుడు ప్రసాదంకి కానివ్వండి, ఈజీగా ఫాస్ట్‌గా చేసుకోవాలన్నప్పుడు ఇలాంటివి ప్రిఫర్ చేస్తే చాలా బావుంటాయన్నమాట. సో, ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు నేను ఒక కప్పు రవ్వ తీసుకున్నాను కాబట్టి ఒక ఒక కప్పు మళ్ళీ ఒక పావు కప్పు వేసేసుకున్నానండి. 1/4 కప్పు వేసుకున్నాను షుగరు. మీరు తినే షుగర్ లెవెల్‌ని బట్టి ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి. లేదా ఇంకా తక్కువ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. 1/4 కప్పు అయితే సరిపోతుందనమాట ఒక కప్పుకి రవ్వకి. సో, ఇప్పుడు చూడండి బాగా మీడియం ఫ్లేమ్‌లో ఉడికినప్పుడు ఇలాంటి కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది కదా! సో, ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా! అవి ఇందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్‌లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇందులో ఆల్రెడీ ఫుడ్ కలర్ యాడ్ చేసాం కాబట్టి సో, కలర్ అనేది చల్లారాక కొంచెం చేంజ్ అవుతుంది. చాలా బావుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.